ఏరియాలో తిరిగినా, మీటింగులు పెట్టినా, ఊరేగింపులు జరిపినా చట్టరీత్యా శిక్షార్హులు. ఎవరైనా ఈ ఆదేశాలను అతిక్రమించి సభలు సమావేశాలు జరిపారో చట్టరీత్యా మేము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఇదే మా పోలీసుల హెచ్చరిక. బీ కేర్ఫుల్. ప్లాటూన్ సావధాన్. యూసీ పోలీస్, ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తులు పొంచి ఉండి మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక మీరందరూ అలర్ట్ గా ఉండాలి. ఎస్ సార్. ఎవరిని స్పేర్ చేయకండి. ఎవరి మీద అనుమానం వచ్చిందో వాడిని వెంటనే ఏమీ ఆలోచించకుండా అరెస్ట్ చేసేయండి. అండర్స్టాండ్? ఎస్ సార్. చూడండి, మన గవర్నమెంట్ పడిపోయే వరకు వాడు నిద్రపోలా. ఇప్పుడు వాడి గవర్నమెంట్ పడిపోవాలా. దానికి ఇదే సరైన సమయం. బ్రదర్ చెప్పండి. మీరు పెళ్ళాం బిడ్డలను వదిలేసి 2 నెలలైంది ఇక్కడికి వచ్చి. మీరు దేని గురించి వెంపర్లాడుతున్నారో నాకు తెలుసు. చూశారుగా గుడిసెల్ని. వెళ్ళి దున్నేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. జరిగిన దానికి బాధపడకండి అమ్మా, ఊరుకోండి. సారీ అమ్మా. చూడండి అమ్మా, చూడండి బ్రదర్స్, సమాజంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పత్రికా విలేకరులు మీరు. ఎంత ఘోరం జరిగిందో, ఎంత అన్యాయం జరిగిందో చూడండి. ఇంతమంది మహిళల్ని ఒక్కసారిగా మూకుమ్మడిగా మానభంగం చేశారు అనంటే అసలు ఇక్కడ కొనసాగుతుంది ప్రజా పరిపాలన, రాక్షస పరిపాలన? మీరే చెప్పండి. కుట్ర నన్ను దింపేయాలని నా సోదరి మణుల కళ్ళల్లో కదలాడుతున్న కన్నీళ్లను గమనించండి. ఈ తల్లుల మానసిక ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పండి. చూపిస్తున్నా కదరా. పోలీసులు మఫ్టీలో వచ్చారండి లేక యూనిఫామ్ లో వచ్చారా? వచ్చింది పోలీసులు, చేసింది అత్యాచారం. వాళ్ళెలా వస్తే మీకేంటి? మీరు ఇలా కెమెరాలు తెచ్చి ముందు పెడితే ఏం మాట్లాడగలుగుతారు? మేము అడుగుతుంది బాధితుల్ని, మీరు జవాబు చెప్తారేంటి? గొంతు తెగిపడ్డ మేకని అరవడం లేదంటే ఏం న్యాయం చెప్పండి? జరిగిన దారుణానికి సిగ్గుతో చితికిపోతున్న వీళ్ళని ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీరు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ఏం చెప్పగలరు, ఎలా చెప్పగలరు? ఈ నిజం 10 మందికి తెలియాలి. 10 మందికే కాదు, ఇది రాష్ట్రం మొత్తానికి తెలియాల్సిన విషయం. అందుకే ఈ విషయాన్ని రాష్ట్ర రాజధాని వరకు తీసుకువెళ్తాను. ఈ కీచక పరిపాలనను అంతం చేస్తాను. నా ప్రభుత్వాన్ని పడగొడతాడా? రాష్ట్రం నడిబొడ్డున పోయిన నా చెల్లెళ్ల శీలాల సాక్షిగా వారికి న్యాయం జరగాలి. వారికి నష్టపరిహారం చెల్లించాలి. దోషులు కఠినంగా శిక్షింపబడాలి. వాళ్ళ మానవులు పోలేదని టెస్ట్ లో తేలిపోనది. మీకే శిక్ష పడదు. ఓకే? ఓకే సార్. అంతవరకు నేను నిద్రపోను. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వను. నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అవునమ్మా, ఈ పెద్ద ఆయన మనకు అండగా ఉంటానంటే ఇక మనకు దిగులే ఉంది. రండి వెళ్దాం. రండి. ఆగండి. ఆడాళ్ళు చెరచబడ్డ వాళ్ళ మని దండలు రాయించుకుంటారా? ఎంత చెరచబడ్డది పరీక్షలు చేయించుకుంటారా? తగుదునమ్మా అంటూ టీవీల్లోనూ పేపర్లలోనూ ఎక్కి మా పరువు బజారుకి ఇడుస్తారా? ఆ రాత్రి జరిగిన దానికే సగం చచ్చి ఏడుస్తుంటే మమ్మల్ని మగసాలకెక్కి పూర్తిగా చంపేస్తారా? మీకో సంగతి తెలుసా? మణిపూర్లో మిలిటరీ వాళ్ళు ఆడవాళ్ల మీద అత్యాచారం చేస్తే ఆ గ్రామ మహిళలంతా నగ్న ప్రదర్శనలు చేసి తమ నిరసనని తెలియజేశారు. కానీ వాళ్ళలాగా మేము నగ్న ప్రదర్శనలు చేయడం లేదు. మాకంత ధైర్యమూ లేదు. కానీ మాకు మా నాయకుడి అండుంది. ఆయనిచ్చే ధైర్యంతో వీళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ వెళ్తాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఏమంటారు సార్? ఏమిటయ్యా ఎస్సు గిస్సును? ఈ గీత దాటి బయటికి వెళ్లారో మళ్ళీ ఈ ఊరు మొహం చూడలేరు. మీ పిల్ల పాపల మీద ఆశ వదులుకోవాల్సిందే. అన్ని వదులుకునేట్టయితే ఈ గీత దాటి బయటికి వెళ్ళండి. అవసరం తీరాక మాయమైపోయే రాజకీయ నాయకుడిని కాదు, ఈ ఊరి పెద్దగా చెబుతున్నాను. మేం చెప్పేదాకా మీ అమ్మ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. బాబు చెప్పు.
పాపా వాళ్ళంతా మైలంటారు, మీరు అంటుకోకూడదు. ఏంటి బాబు? ఆపండి, ఆపండి. మీ పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలో మాకు బాగా తెలుసు. బాబాయ్, ఇంత వయసు వచ్చింది, తల నెరిసిపోయింది, చెయ్యని పాపానికి వీళ్ళకి ఇంత శిక్షేస్తారా? ఇదిగో ఇదిగో అమ్మా నేర్చే ఈ బిడ్డల్ని వాళ్ళ అమ్మలకే దూరం చేస్తారా? ఈ పసిపిల్లల మొహాలు చూసారా మీ నిర్ణయం మార్చుకోరా? చెప్పండి చెప్పండి అయ్యా, చెప్పండి. అది చెప్పాల్సింది నువ్వు కాదయ్యా, నీ కూతురు వీళ్ళును. స్వామినాయుడు రా, నువ్వు రావే. ఏమండి, ఏమైందండి? ఏమైందా నీకు తెలీదు? నువ్వు రారా, నువ్వు రావే. ఏలుకుంటావా? తప్పుకో. నువ్వు రారా, నువ్వు ఏలుకుంటావా? ఎల్లు అవతలికి. ఎవరు ఒప్పుకోరు, నాకు తెలుసు, నాకు తెలుసురా. ఎవరు ఒప్పుకోరని. నేను ఒప్పుకోను, ముమ్మాటికి ఒప్పుకోను. అయ్యా పెద్ద మనుషులు, మీరు చెప్పినట్టే వింటారు. నా పెళ్ళాన్ని ఏలుకోను. బాబు, అవును, వీళ్ళకి ఏం శిక్ష వేయాలో పంచాయతీ పెట్టి అక్కడ తెలుద్దాం. ఏంటయ్యా తేల్చుకునేది? తేల్చుకోవాల్సింది మేము. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నది మేము. దీనికి నిరసనగా ఇదే ఊర్లో మీ అందరి కళ్ళ ముందట చిత్తి పేర్చుకుని కాలి బూడిదైపోతాం. ఏ అఖిల, సత్యం సాధిస్తావే, బతికి పోరు చేయాలి. ఏంటి పోరు చేసేది? పదండి అఖిల, వీళ్ళందరూ పంచాయతీలో చెప్పేవాళ్ళు, మనం వినేవాళ్ళం. రండి, కాలి బూడిదైపోదాం. పదండి. నీ కళ్ళెదుటే వీళ్ళిలా కాల్చుకు చస్తుంటే చూస్తూ ఊరుకుంటారే? ఏం చేయమంటావన్నా? చెడిపోయిన వారితో కాపురం చేయమంటావా? లేదు, వీళ్ళు చెడిపోలేదు. వీళ్ళు మనుషులు పవిత్రం, వీళ్ళ మనసులు పవిత్రం. చెప్పావులేవయ్యా, పవిత్రం అంటే పవిత్రం. ఇదే నీ పెళ్ళానికి జరిగితే ఏలుకుంటావా? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏం కూసావురా? ఏంట్రా వాళ్ళు మలినమైపోయారా? ఈ మలినమేంట్రా? ఈ మలినమేంటి? ఏ శంకరన్న, నీకేం పిచ్చి పట్టిందా? అలా కొడతా. నాకు పిచ్చి పట్టడం కాదు, నా మీద తిరగబడు. ఏంటి తిరగబడేది? కింద పడతాను. ఎస్, గుర్తుపెట్టుకో. నాకంటే బలవంతుడు కొడితే నేను కింద పడతాను, నీకంటే నేను బలవంతుడు అయినప్పుడు నువ్వు కింద పడతావు. అలాగే ఆ అబలలు కూడా. అది తెలుసుకో. బాగా చెప్పావు బాబు, మా బాగా బుద్ధి చెప్పావు వీళ్ళకి. ఇదిగో కాపలా కాసేవాడే మేకల్ని కాపాడుకోవాలయ్యా. అమ్మా, కాపలా కాసేవాళ్లే కాటేస్తున్నారు, రక్షించాల్సిన రక్షకులే భక్షిస్తున్నారు. ఈ దేశంలో కంచె చేనిమేస్తుంది, పాలకులే పాపాలు చేస్తున్నారు, లేని వాడిని పీకు తింటున్నారు. దాడి చేసిన తోడేళ్లను వదిలేసి దెబ్బతిన్న మేకల్ని శిక్షిస్తారా మీరు? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు
హద్దులెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెనువాసె అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాగు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నారు కదిలే విశ్వము తన కను సన్నలో నడువ బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. వీళ్ళని శుద్ధి చేయండి. పవిత్రం 25 పైసల గరుత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైతంద భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు ఉక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు. క్షమించన్నా. చాలా సంతోషం. రా, మీరందరూ కలిసి హాయిగా బతకండి. దీనికి కారణమైన వాళ్ళందరినీ కోర్టుకు లాగుదాం.